నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా దాక్షాయణి. గురుగారు, ఉగాది అయిపోగానే మొదటిగా వచ్చే ఈ అమావాస్యనే కదా చైత్ర అమావాస్య అంటారు. అసలు చైత్ర అమావాస్య అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? దాని యొక్క విశిష్టత కూడా తెలియజేస్తారా? మనకి ఈ చైత్రమాసము అనేటటువంటిది వసంత ఋతువులో వస్తుంది. అంటే ఆహ్లాదకరంగా వాతావరణం అంతా మారిపోతుంది అనమాట. ఎండాకాలంలోకి వచ్చిన చెట్లు ఈ యొక్క శిశిర ఋతువు నుంచి ఆకులు రాలిపోతాయి కదా, రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఆకులు పడతాయి. వసంత ఋతువు అనగానే కోకిల మామిడి చిగురును తింటుంది. అంటే కోకిల గానం అంతా కూడా వసంత ఋతువులోనే మనం వింటాం, చైత్రమాసంలోనే వింటాం. అందుకనే నీకు సినిమా పాట కూడా ఉంది, ఇది చైత్రం అని ఇది వసంతం అని చెప్పేసి పాటలు కూడా ఉన్నాయి. అందువల్ల కవులు ఎక్కువగా ఈ చైత్రమాసాన్ని వసంత ఋతువుని వర్ణిస్తూ ఉంటారు. అయితే ఇందులో ప్రతి దాంట్లో కూడా డేంజర్ అనేది కూడా ఉంటుంది. చైత్ర అమావాస్య డేంజర్ అందరికీ కూడా. అందువలన ఈ చైత్రమాసము అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పండగల్లో శరన్నవరాత్రులు మనకి ఎలాగైతే మనం ఆశ్వేజ మాసంలో చేసుకుంటామో, చైత్రమాసంలో ప్రారంభం నుంచి పౌర్ణమి దగ్గర నుంచి శుక్లపక్ష పాఠ్యమి నుంచి నవమి వరకు అమ్మవారి పూజలు చేసుకుంటారు, దుర్గాదేవి. అవన్నీ మనం చేసాం. ఆ తర్వాత ఈ యొక్క శ్రీరామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేకం, కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమావాస్య దశలో ఏంటంటే, అమావాస్య అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా చీకటి, ఇగ్నోరెన్స్, ప్రేతశక్తులు, దుష్టశక్తులు, నెగిటివ్ ఫోర్సెస్ లేస్తాయి అని నమ్మకం. అంటే ఇప్పుడు మంచి ఎలా ఉంటుందో చెడు అలాగే ఉంటుంది ప్రతి మనిషిలో మనం చూస్తాం. అలాగే ఈ యొక్క రాక్షసత్వము దైవత్వము చూస్తాం. అరే పాపం పేదవాళ్ళు అని జాలిపడి కొంతమంది ఉంటే కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు, అదే రాక్షసత్వం. అంటే ఆ అసుర శక్తులన్నీ లేస్తాయి అమావాస్య రోజున. అంటే మన మనిషిలో ఉన్నటువంటి ఈ యొక్క అసుర లక్షణాలు, కాఠిన్యం, ఇలాంటివన్నీ కూడా లేస్తాయి అన్నమాట ఆ రోజు. అందువల్లనే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలిద్దరూ దూరంగా పడుకోవాలి. ఎప్పుడు కూడా అమావాస్య రోజున సంగమం పనికిరాదు, సంభోగం పనికిరాదు. అది చేయడం కోసమనే మనకి ఈ దేవతలు రాక్షసులు పుట్టింది ఆ కశ్యప ప్రజాపతి దితి అదితికి పాయసం ఇస్తే పౌర్ణమి రోజున వరకు పూజ చేసుకొని ఆ తర్వాత సేవించిన తర్వాత గర్భధారణం అవుతుందంటే ఆమె అలా చేస్తుంది. ఎవరు? అదితి, దేవతల తల్లి. మంచివాళ్ళు తేజస్సంపన్నులు పుట్టారు. ఈమె ఏం చేస్తుంది, ఏంటి వీడు చెప్పేది నాకు ఇప్పుడే, కంగారు అనమాట, ఆతృత, గ్రీడినెస్. అందువల్ల నేను ఇప్పుడే తినేస్తానని చెప్పేసి ఆమె పూజలు పునస్కారాలు చేయకుండా ఋషి ఎలాగైతే చెప్పాడో గురువు దాని ప్రకారం చేయాలి. మా హస్బెండ్ అయిన కశ్యప ప్రజాపతి మామూలుగా తాగేస్తే డార్క్గా చీకటిగా పుడతారు వీళ్ళు. ఎంత చీకటి అంటే అసలు కాకి పిల్ల కాకికి ముద్దు అంటాం కదా, అటువంటి కాకి పిల్లని తల్లి కూడా దగ్గరికి పెట్టుకుంటుంది. అలాంటిది రాక్షసుల తల్లి అయినటువంటి దితి, దైత్యుల తల్లి. దైత్యులు అంటే రాక్షసులు, దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు అయ్యారు. భయపడిపోయి నాకు ఈ పిల్లలు వద్దంటుంది. అంత చీకటిగా, అందవిహీనంగా, కళావిహీనంగా, క్రూరంగా, వికృతంగా ఉన్నారనమాట. అయితే అప్పుడు ఆదిపరాశక్తి వీళ్ళందరినీ పుట్టించింది కాబట్టి ఆ అమ్మవారే పెంచుతానని చెప్పి పెంచుద్ది రాక్షసులను కూడా, దుర్గాదేవి పెంచుద్ది. అందువలన అంటే అంత భయంకరమైనటువంటి శక్తులన్నీ కూడా ఆ రోజు మనలో వచ్చేస్తాయి, వికార భావాలు వచ్చేస్తాయి అమావాస్య రోజున. అందువలన అమావాస్య రోజున మనం మంత్రజపం చేయాలి. అంతేగాని నరఘోష, చేతబళ్ళు చేసేస్తారు, ఇవన్నీ వక్రీకరించి చెప్తున్నారు వీళ్ళంతా. చేతబళ్ళు చేసేస్తారు. మనం సైన్స్ ప్రొఫెసర్గా మనం అలాంటి ఎంకరేజ్ చేయకూడదు. చదువుకున్న వాళ్ళగా ఎవ్వరు కూడా వాళ్ళు అలాంటి ఇనపపాదంతో తొక్కేయాలి మనం. అయితే ఏమిటి ఆ రోజు జరుగుతాయంటే ఈవిల్ ఎఫెక్ట్స్, ఈవిల్ థాట్స్ వస్తాయి. సో ఎవరైతే మనల్ని హర్ట్ చేశారో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం, ఎవరైతే మనకు నష్టం చేశారో వాళ్ళ మీద ఎలాగోలాగా ప్లానింగ్స్ అనమాట ఇలాంటివి. సో అవి రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే దైవారాధనలో గడపాలి. ఏ దేవత ఆరాధన చేయాలి చైత్రమాసం అమావాస్య రోజున అంటే అన్నిటికీ దేవి, ఫెమినైన్ ఎనర్జీ. దేవి భక్తులు దేవికి చేస్తారు, విష్ణు భక్తులు విష్ణుమూర్తికి, శివుడికి శివుడు. ఎవరు వాళ్ళు అంతా ఒకటే కాబట్టి బ్రహ్మ పదార్థం, గాడ్ ఈజ్ వన్. కాబట్టి మనం ఆ ఎవరికి ఇష్టమైన రూపంలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ తొందర కుదురుతుంది. ఇప్పుడు మనకి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, యాపిల్, బత్తాయి, మామిడి పళ్ళు, అరటిపళ్ళు అన్నీ పెడతాం టేబుల్ దగ్గర. పెడితే నువ్వు ఏదో తినండి అనగానే ఫస్ట్ ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు చెప్పు, ఎవరి ఫేవరెట్ అంతే. అందరికి సేమ్ బనానా తినాలనే రూల్ లేదు కదా. ఎవరికి ఇష్టమైంది, ఎవరికి డైజెస్ట్ అవుద్ది, ఎవరికి ఇబ్బంది పెట్టదు, అలాంటిది తింటారు. అలాగే ఇది కూడా ఇష్ట దైవం అంటే అర్థం అది.
అంతేగాని వినాయకుడు చేయలేని పని దుర్గాదేవి చేస్తుందని, దుర్గాదేవి చేయలేని పని శివుడు చేస్తాడని, అది అలాంటి డిస్క్రిమినేషన్ కాదు. అందువల్ల మనము మనకి ఇష్టదైవం ఎవరో ఆ మంత్రాన్ని మనం జపం చేసుకోవచ్చు. జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మనకి ఆ యొక్క దోషాల నుంచి మనం విముక్తులవుతాం. అండ్ మన యొక్క ఈవిల్ థాట్స్ అన్నీ కూడా నల్లిఫై అయిపోయి ప్యాసిఫై అవుతాం మనము మన కర్మల నుంచి. ఆ తర్వాత ఈ చైత్రమాసం రోజున అమావాస్య రోజున మనం ఏం చేయాలండి అని అంటే, మనము ఇంకొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. బ్లాక్ డ్రెస్సులు వేయకూడదని, లేకపోతే ఇలాగ జుట్టు విరబూసుకోకూడదని, ఈవిల్ ఫోర్సెస్ మనల్ని ఆవరిస్తాయని. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ ఏంటంటే ఈ యొక్క కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు ఏం చేస్తున్నారు, బ్లాక్ డ్రెస్ వేసేసి భయపెట్టడం కోసం, ఇది బ్లాక్ మ్యాజిక్స్ చేస్తామని బ్లాక్ బొట్లు, బ్లాక్ డ్రెస్సులు వేస్తున్నారు. వాళ్ళకి ఏం రావు కాబట్టి వాళ్ళ గురించి ఏం మనం భయపడక్కర్లేదు. మనకిష్టమైతే పెద్దలు చెప్పారు కాబట్టి వాళ్ళకి అమావాస్య రోజున చక్కగా బ్లాక్ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. ఎవరికైతే మానసిక రుగ్మతలు ఉంటాయో అటువంటి వాళ్ళు, మైండ్ వీక్గా ఉన్నటువంటి వాళ్ళు, అమ్మో దెయ్యం పడుతుందేమో ఇలాంటి భావాలు ఉన్నవాళ్ళు వాళ్ళు వేసుకోకూడదు. అండ్ ఆ రోజు తలంట స్నానం చేసుకోవాలి. చక్కగా మహాలక్ష్మికి ఆరాధన చేయాలి ఆ రోజు. తర్వాత చక్కగా ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలను తీసుకొని, గులాబీలు అవన్నీ కూడా, అలాగే చక్కగా పళ్ళు మనకి దొరికేటటువంటి, స్ట్రిక్ట్గా అమావాస్య రోజున మాంసం కెంసం కొంతమంది పెట్టడానికి ట్రై చేస్తారు, పెట్టకూడదు. అంతా కూడా దేవుడి దగ్గరికి వచ్చేసరికి అంతసేపు కూడా ప్యాసిఫై లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఎవరు భక్తుడు గాడ్కి అంటే మనం సమర్పించేది అంటే దేవుడు తింటా అండి అని డౌట్ కూడా రావచ్చు మనకి. దేవుడు ఖచ్చితంగా తింటాడు. తినడం అంటే నోటితో తిండేలాగా జస్ట్ చూస్తారు. పెద్దలు ఎవరి దగ్గరికైనా వెళ్తావు, గురువుగారు దగ్గరికి పళ్ళు పట్టుకొని వెళ్తే ఇలా టచ్ చేస్తారు. దొంగ స్వామీజీలు కాదులే, ఇప్పుడున్న పీఠాధిపతులు దొంగలు వాళ్ళు ఇలా టచ్ చేసి ఇస్తారు ఏదో దేవుళ్ళలాగా బిల్డప్. అలా కాదు. సాక్షాత్తు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు టచ్ చేశారంటే ఒక అర్థం ఉంది మనకి. కాబట్టి వాళ్ళు దేవతలు కానీ గురువులు కానీ అలా కళ్ళతో చూస్తారు. మా గురువు గారు భారతీ తీర్థ స్వామి వారు జస్ట్ అలా టచ్ చేసి ఇస్తారు. ఆయన ఆదిశంకరుడు అవతారం కాబట్టి, మా ప్రత్యక్ష గురువు, డైరెక్ట్ గురువు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని. అలాంటి వాళ్ళు నో ప్రాబ్లం. కాబట్టి చక్కగా మనము ఈ యొక్క పళ్ళను నివేదన పెట్టడం అంతే, పూజ. మనకు మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ కోరవద్దు అని మా గురువుగారు భారతీ తీర్థ స్వామి వారు కాదు, స్వామి వివేకానందుడే దిగి వచ్చి చెప్పినా సరే మనం కోరతాం. ఆటోమేటిక్గా ఎక్కడ మిస్ అయిపోతాం అని లిస్ట్ కూడా రాస్తాం. ఆ లిస్టుకి భయపడిపోయి దేవుడు కనబడకుండా కలియుగంలో భయపడిపోయాడు. అసలు దేవుడు కలియుగంలో అసలు మనం చేసే పూజకి చైత్రమాసం అమావాస్య రోజున కనబడాలి. ఎందుకు అదృశ్యమైపోయాడు అనుకుంటున్నావు? ఆయన ఈ లిస్టుకి భయపడాడు అనమాట. తర్వాత అసలే కలి భూలోకంలోకి వచ్చేసాడు. అమ్మ బాబా ఈ కలిని మా భూలోకంలో ఉన్నాడు కాబట్టి దేవతలు భూమి మీదకి రావడానికి భయపడుతున్నారు వాళ్ళు. అందుకే మనకు కనబడరు. లేకపోతే మన ఫ్రెండ్స్లో కూడా మనుషులను ఎలా కలుస్తున్నాం అలా అప్పుడు కూడా మీటింగ్ కలిసేవాళ్ళం, హాయ్ చెప్పేవాళ్ళం. మన కలి ప్రభావం ఎక్కడ వాళ్ళని కూడా భస్మం చేసేస్తుంది అంటే ప్రలోభ పెడుతుందని. కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే కొంచెం అటు ఇటు అనవసరమైన, రేవంత్ రెడ్డి గారు ఫ్రీగా బస్ వేసాడని తిరగకూడదు. అలాగే ఇంట్లో కూడా టైల్స్ గెయిల్స్ ఫ్యాషన్గా ఉంటుందని చెప్పి మార్బుల్స్ ఇలాంటివన్నీ వేస్తే స్కేటింగ్లు, వాటర్ అంటే స్కేటింగ్లు పెట్టి చచ్చిపోయిన వాళ్ళని చూశాను నేను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బాత్రూంలో కానీ ఈ యొక్క బయట కానీ చిన్న వాటర్నే తుడుచుకోవాలి. అండ్ ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందమ్మా. లైట్ ఫుడ్ తీసుకుని ఎప్పుడు ఎలాగో జాగ్రత్తగా ఉంటారు. ఇంకా ఆ రోజు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అలా ఉంటుంది. వాళ్ళు చెడగొట్టాలనుకుంటే మందు కొట్టే బ్యాచ్ ఉంటుంది. వాడు తాగేవాడు వాడు తాగొచ్చు కదా. ఫోన్ చేసి ఫ్రెండ్స్ అందరిని ఎందుకు రా అంటే అది ఆవిడ అలవాటు పాపం, కంపెనీ. అలాగే మంచి చేసేవాళ్ళు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఎలాగా, ఇప్పుడు మనం ఈ ఉద్యమం చేస్తున్నాం మనము రండి అని చెప్పేసి ఎలా పిలుచుకుంటారు, ఎవరి ఫ్రెండ్స్ని వాళ్ళు పిలుచుకుంటారు. అలాగే చనిపోయిన ఆత్మలకి వాళ్ళకి దిక్కు దివాణం ఉండదు, వాళ్ళకి బాడీ ఉండదు. వాళ్ళకి పుట్టదామన్నా బాడీ దొరకదు పాపం. పుట్టనేవాడు యముడు ఆపుతాడు. దెయ్యాల గాలిలో తిరగాలి వాళ్ళు. అందుకే సొసైటీలు చేసుకోవద్దన్నారు. లేకపోతే చేసుకోనైనా అని మనం కూడా చెప్దాం. అందరూ ఎందుకు చెప్పారంటే, ఆత్మహత్య అంటే మన ఆత్మను మనం చంపకూడదు. దేవుడిచ్చిన ఆయుర్దాయం ఫుల్గా బతకాలి. ఆ తర్వాత మనం కర్మలు కడిగేసుకొని వెళ్ళాలి. అలా కాకుండా మనం మధ్యలో కనుక సొసైడ్ చేసుకుంటే బాడీ దొరకదు. అటువంటి బాడీ దొరకని వాళ్ళంతా అట్రాక్ట్ చేస్తారనమాట, రా మా గ్యాంగ్లోకి వచ్చాయని. అందుకోసం వీళ్ళంతా జాగ్రత్తగా అమావాస్య రోజున మహాలక్ష్మి జపం చేసుకుంటూ ఉండాలమ్మా.
ఇష్టదైవానికి లేదా మహాలక్ష్మి జపాన్ని చేసుకుంటూ ఉండాలి. పూజా విధానం ఏంటి అంటే ఎప్పట్లానే ఏం స్పెషల్గా ఆ రోజు ఏం అవసరం లేదు. నైవేద్యం కనుక చేస్తే పాయసాన్నం, స్పెషల్ రోజు కాబట్టి పాయసాన్నం. అంతేకాని మటన్ చికెన్ కనుక పెడితే తప్పకుండా బ్యాడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా తగులుతాయి. చాలామందిని ఇప్పుడు ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియా ఎంత మంచిదో మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా మంచి చెప్పేటటువంటి వాళ్ళకి చూడు, అది ఇప్పుడు గురువులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా గురుగారు భారతీ తీర్థస్వామి వారు కానీ ఎవరైనా సరే శాకాహారం, ధర్మం చేసుకో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి వీళ్ళు అదే చెప్తారు. అంతేకాని మరి ఈ మటన్లు చికెన్లు పెట్టండి, మందుబాటులో పెట్టండి అనేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో చూస్తున్నాం కదా. పెట్టకూడదు అవన్నీ కూడా. ఎప్పుడు దక్షిణాచారం సేఫెస్ట్ సైడ్ అనమాట. ఓకే గురుగారు ఇంకొకటి, అమావాస్య రోజు అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కదా గురుగారు, ఐశ్వర్యం రావాలి అని చెప్పి. ఈ అమావాస్య రోజు కూడా అటువంటి పూజలు ఏమైనా ఉంటాయి? తప్పకుండా వస్తుంది. అసలు అమావాస్యకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు చెడ్డవాడిని కూడా మంచిగా మనము వాడి దగ్గర కూడా పనులు చేయించుకుంటాం. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా వీళ్ళంతా కూడా, రౌడీ షీటర్స్ అని, చెడ్డవాళ్ళు రౌడీలు అంటారు. మరి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా వాళ్ళ స్థలాలు కబ్జా అయిపోతే రౌడీల దగ్గరికే కదా వెళ్తున్నారు వీళ్ళు. రౌడీల దగ్గరికి వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు. రౌడీ కూడా వాళ్ళు కూడా ఎథిక్స్ ఉంటాయి. వాడేంటి డబ్బులు తీసుకుంటున్నాడు, నేను చేసి పెడుతున్నాడు కదా. అలాగే అమావాస్యకు కూడా అంతే అనమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది దక్షిణాచారం అయితే, రౌడీలది వామాచారం. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం చూస్తుంది. వీళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే గూండాగిరి, కానీ దీంట్లో కూడా నీతి ఉంటుంది. అంటే మనము అయితే ఇట్స్ వెరీ డేంజరస్. ఎందువల్లంటే ఇప్పుడు వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు పెట్టచ్చు. మా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారనుకో, ఎన్కౌంటర్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూడు, కేసులే కదా, ఏం పర్వాలేదు, మనం జ్యుడిషియరీ చూసుకుంటాం, ఇండియన్ డెమోక్రసీ అని చెప్పేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుళ్ళ మీద, అశాస్త్రీయమైన విధానాల మీద చెప్పి కేసులు చూసుకుంటాం, కేసులు పెడితే అనుకుంటున్నారు. బట్ పోలీస్కి ఉన్నటువంటి విశేష అధికారాలు, జ్యుడిషియరీకి ఉన్న విశేష అధికారాలు తెలియదు వీళ్ళకి. వాళ్ళ లాయర్లకు కూడా తెలియదు అది. ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు తాల్చుకుంటే అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ లేదా హైకోర్ట్ జడ్జ్, ఆర్ అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వాళ్ళు సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఏదైనా నిర్ణయం తీసుకుని ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. అందుకోసమే మనకి కొన్నిసార్లు ఎన్కౌంటర్ చేస్తారు. ఈ విషయం సోషల్ మీడియాలో చెప్పే పండితులు కానీ మామూలు వాళ్ళు కానీ పాపం తెలుసుకోవాలి. అంటే చదువుకున్నవాడు ఏదో సరదాగా చెప్తున్నారు అనుకుంటారు, లేకపోతే చేతకాని వాళ్ళు కాబట్టి చెప్తున్నారు అనుకుంటారు. అవతల వాళ్ళని బెదిరించిన ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి మనం అబైడ్ అయ్యి ఉండాలి, రెస్పెక్ట్ అయ్యి ఉండాలి. అదే దక్షిణాచారం. అలా చేసుకుంటే మనము ఇది సేఫ్ సైడ్ అనమాట. సో ఈ అమావాస్య రోజున స్పెషల్గా దుర్గాదేవికి కానీ, కాళీకి కానీ, కాలభైరవుడికి కానీ, ఎవరికైనా ఏ కోరికైనా సరే తీరుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, కాలభైరవుడు అని చెప్పేసి కాశీ వెళ్ళిపోవడం, కాలభైరవుడి గుడికి, లేకపోతే శ్రీశైలం వెళ్ళిపోవడం. అలా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ఊరికనే వాళ్ళు అడుగుతున్నారు కదా అని. అప్పుడు కాలభైరవుడి గుడిలో, ఉజ్జయిని మహాకాళేశ్వరుడి గుడిలో మందు పెట్టేవారు, ఇప్పుడు పీక్ పడేశారు అవన్నీ. పోస్తుంటే ఏమంటారు, పంతులు గారులు పెట్టమంటారు. సో అవన్నీ తీసేశారనమాట. సో జాగ్రత్తగా చేసుకుంటే దేవుడు రెడీ అమ్మా ఇవ్వడానికి, కోరికలు తీర్చడానికి. చైత్రమాసం అమావాస్యనే కాదు, ఏ రోజైనా విశేషించి ఈరోజు ఎక్కువ తీరుస్తాడు. మనం రెడీగా ఉండాలి. ఆ తత్వం తెలుసుకొని మనం అకార్డింగ్ టు దేర్ రూల్స్ మనం వెళ్తే ఇవ్వడానికి రెడీ. ఓకే గురుగారు, అంటే సింపుల్గా ఆ రోజు మూఢనమ్మకాలకి భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ సైన్స్ ఏంటి అంటే, ఆ రోజు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనలో ఉన్న నెగిటివ్ ట్రేట్స్ ఆ రోజు ఎక్కువగా వస్తాయి బయటికి, కాబట్టి దాన్ని నార్మలైజ్ చేయడం కోసం పూజ చేసుకోవాలి. మహాలక్ష్మికి లేకపోతే అమ్మవారికి కాకపోయినా ఇష్టదైవానైనా జపం చేసేసుకొని కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతే, 100%. ఎవరు భయపడాల్సిన ఎవరు భయపడకూడదు. చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.